బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణతో పాటు పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను గజమాలలతో ఘనంగా సత్కరించారు. సీతామాత జన్మస్థలంగా ప్రసిద్ధి పొందిన బీహార్ సీతామర్హి జిల్లాలోని పవిత్ర స్థలం పునౌరా ధామ్లో సీతామాతకు ఆలయాన్ని నిర్మించడానికి బీహార్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ఆలయాన్ని అన్ని మౌలిక వసతులతో అయోధ్య శ్రీరాముని ఆలయంలాగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఆగస్టులో ఈ ఆలయ నిర్మాణానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించే అవకాశాలున్నాయి. బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు, జాతీయవాది ప్రవీణ్ నెట్టారు హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో నిందితుడు అబ్దుల్ రెహమాన్ను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. జూలై 4న ఖతార్ నుంచి కేరళలోని కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన వెంటనే అబ్దుల్ రెహమాన్ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ప్రేమ పేరుతో హిందూ యువతులకు వలవేసి మతం మార్చేందుకు ముస్లిం యువకులకు డబ్బులు ఇచ్చారనే ఆరోపణలపై మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ అన్వర్ కాద్రీపై పోలీసులు జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టైన ముగ్గురు యువకులు తమకు అన్వర్ కాద్రీయే డబ్బులు ఇచ్చారని పోలీసుల విచారణలో చెప్పడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వివాహానికి ముందు వధూవరులకు వైద్య పరీక్షలు తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకురావాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం కొట్టివేసింది. చట్టాలను రూపొందించే పూర్తి అధికారం పార్లమెంటుకు ఉంటుందని, ఈ విషయంలో తాము ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన నియోజకవర్గ పరిధిలోని 20,000 మంది 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయనున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా అన్ని మండలాల్లో పంపిణీ కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే 5,000 సైకిళ్ల తయారీ పూర్తి కాగా వాటిపై ప్రధాని మోదీతో పాటు బండి సంజయ్ ఫోటోలు కూడా ఉన్నాయి. బీహార్ రాజధాని పాట్నాలో బీజేపీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కాను దుండగులు కాల్చి చంపారు. ఇంటికి వెళ్తున్న సమయంలో దారి కాసి దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో గోపాల్ ఖేమ్కా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సరిగ్గా 3 ఏళ్ల క్రితం ఆయన కుమారుడు గుంజన్ ఖేమ్కా కూడా ఇలాగే హత్యకు గురయ్యారు. ఒకే కుటుంబంలో తండ్రి కొడుకుల హత్యకు గురవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వంతెనలు, సొరంగాలు ఉన్న జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలను 50% వరకు తగ్గించింది. 2008 నాటి నియమాలను కేంద్రం సవరించింది. దీంతో జాతీయ రహదారులపై కొత్త ఆదేశాల ప్రకారం 50% టోల్ ఫీజులు తగ్గనున్నాయి. భారత భూభాగమైన కాశ్మీర్ను కేరళ కాంగ్రెస్ పాకిస్తాన్లో చూపించింది. దీనికి సంబంధించిన చిత్రపటాన్ని ప్రదర్శించింది. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలను విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ భారతదేశ చిత్రపటాన్ని చూపించింది. ఇందులో కాశ్మీర్ను పాక్లో భాగంగా చూపించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 2 దశాబ్దాలుగా రాజకీయంగా దూరంగా ఉంటున్న ఠాక్రే సోదరులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఒకటయ్యారు. మరాఠీ భాష పరిరక్షణ కోసం ముంబైలోని వర్లీ డోమ్లో ఏర్పాటు చేసిన భారీ సభలో వారు ఒకే వేదికను పంచుకున్నారు. ఈ అనూహ్య కలయిక రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. కేరళలో ప్రాణాంతక నిఫా వైరస్ కారణంగా 18 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. మరొకరు చికిత్స పొందుతున్నారు. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ప్రభావిత జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది. ముందు జాగ్రత్త చర్యగా మరణించిన యువతికి చికిత్స అందించిన 43 మంది ఆరోగ్య సిబ్బందిని క్వారంటైన్లో ఉంచారు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడైన జైష్-ఏ-మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఎక్కడున్నాడో తనకు తెలియదని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో జర్దారీ అన్నారు. ఒకవేళ భారత్ సమాచారం ఇస్తే పట్టుకుంటామని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అతడు బహుశా ఆఫ్ఘనిస్తాన్లో ఉండొచ్చేమోనంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కమల్ హాసన్కు బెంగళూరు సివిల్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కన్నడ భాష లేదా సంస్కృతి గౌరవానికి భంగం కలిగించేలా ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆయన ఉద్దేశించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కన్నడ భాష, సాహిత్యం, భూమి, సంస్కృతిక వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు చేయరాదని, ఆగస్టు 30న తదుపరి విచారణకు కమల్ను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది. మరాఠా భాష అంశం మహారాష్ట్రలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తోంది. మొన్నటి వరకు చిరు వ్యాపారులపై దాడులు చేసిన ఠాక్రేల అనుచరులు ఇప్పుడు ఏకంగా బడా వ్యాపారవేత్తలపైకి గురిపెట్టారు.
మరాఠీ నేర్చుకోను అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సుశీల్ కేడియాపై ఆగ్రహంతో ఆయన ముంబై కార్యాలయాన్ని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన కార్యకర్తలు ధ్వంసం చేశారు.